నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రజలు దీనిపై భయపడ్డ నేపథ్యంలో మరి ఆయన ఓడించడానికి సగం కారణం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అని చెప్పి మనం అప్పట్లో విన్నాము. మరి అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆయన దాన్ని నిజం చేస్తూ నిన్న అసెంబ్లీలో అయితే బిల్ పాస్ చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అయితే నిన్న అసెంబ్లీలో తీర్మానం అయితే పొందింది. ఆ తర్వాత మరి వాలంటీర్ల అంశం కూడా ఎలక్షన్స్కి ముందు వైసీపీ చాలా దుష్ప్రచారం అయితే చేసింది. దానికి కూడా నివృత్తి చేస్తూ నిన్న అసెంబ్లీలో మరి వాలంటీర్లకు కూడా మరి భరోసా ఇచ్చినట్టయితే కనిపిస్తోంది. మరి ఉన్న వాళ్ళని అలాగే కంటిన్యూ చేయడం కావచ్చు, వాళ్ళకి పెంచిన జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఈ రెండింటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు చాలా భయపడ్డ పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే అప్పటికే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు ఉన్నాయని చెప్పి కూడా చాలామందికి నచ్చలేదు ఆ విషయము. కానీ ఆ ముఖ్యమంత్రి అంటే భయం వల్ల, అప్పటి ముఖ్యమంత్రి అంటే భయం వల్ల చాలామంది కూడా నోరెత్తలేని పరిస్థితి. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే మరి వాళ్ళ ప్రజల చేతికి ఒక ఆయుధం లభించింది. ఆ ఆయుధాన్ని ఓటు ద్వారా వాళ్ళు అమలు చేశారు. సో ఆయన అయితే ఓడించడం జరిగింది. మరి బాబు గారు అయితే హామీ ఇచ్చినట్టు ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అయితే రద్దు చేశారు. సో దీనిపైన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? అంటే ప్రజలకు ఇచ్చిన మాటని బాబు గారు నిలబెట్టుకోవడం కావచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం గురించి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వదలకుండా దీన్ని మేము శాసన మండలిలో అడ్డుకుంటామని కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతోంది. సో శాసన మండలిలో నిజంగానే అడ్డుకునే అవకాశం ఉందా? ఒకవేళ అడ్డుకుంటే ఈ బిల్లు మళ్ళీ వెనక్కి వెళ్తుందంటారా? ఏం చెప్తారు మీరు? మంచి ప్రశ్న అమ్మా. ఇది చాలా కఠోరమైన చట్టం అమ్మా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భూ కబ్జాలు విపరీతంగా జరిగినాయి. ఇక అది మనం చెప్పటం కాదు, ఆయన మంత్రిమండలిలో సీనియర్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారు కూడా చెప్పాడు. ఎక్కడ నుంచి వచ్చారు ఈ భూ కబ్జాదారులు? కడప జిల్లా నుంచి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో, ఎక్కడ కడప ఎక్కడ శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు వాళ్ళు భూ కబ్జాలు చేసుకుంటే ఆ కడప జిల్లాలో చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎక్కడెక్కడ మెత్తటి ప్రజలు ఉంటారో, ఎక్కడెక్కడ అవకాశం బాగా ఉంటుందో ఎక్కువ ఉత్తరాంధ్ర మీద కన్నేశారమ్మా. ఈ భూ కబ్జాలు భయపడిపోయారు జనం. అసలు ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడ లాంటి పట్టణంలో కూడా అది ఒక లేఅవుట్లు కూడా ఆక్రమించుకున్నారు. లేఅవుట్లు అంటే డిటిడిసి అట్లాంటి వాళ్ళ పర్మిషన్లు తీసుకునేస్తారు. వాటికి ఒక శాంటిటీ ఉంటుంది, వాటికి ఒక భద్రత ఉంటుంది. వాటిని కూడా ఎమ్మెల్యే కబ్జా చేస్తే అతను ఓడిపోయిన తర్వాత ప్రజలు తిరగబడి నియంతల మీద కనుక ప్యాలెస్ల మీద దాడి చేస్తారు కదా, అట్లా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవటం మనం చూసాం. జేసీబీలు తీసుకెళ్ళి వాళ్ళు పాతిన ఫెన్సింగ్లు అన్ని పీకేసి రేకులు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అట్లాంటి ఈ ప్రభుత్వంలో ప్రజలు, అది ఒక రైతులకే కాదమ్మా, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా భూ యాజమాన్య చట్టం అమలవుతుంది. ఏ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు కూడా నిర్ణయించేది ఒక అధికారి, ప్రభుత్వం నియమించిన ఒక అధికారి నిర్ణయిస్తాడు. ఒకవేళ కనుక అతను కనుక నిర్ణయించిన దానికి మనం ఏం మాట్లాడటానికి వీల్లేదు. కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళటానికి కూడా ఏ కోర్టుకు వెళ్ళాలి? హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టుకు వెళ్ళటం అంటే చిన్న మాట. తర్వాత మన భూమి అని మనమే రుజువు చేసుకునే బాధ్యత మన మీదే ఉంటుంది. అట్లా ఇవాళ ప్రభుత్వం అంటే ఎంత భయం వేసిందంటే వాళ్ళకి, ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ఇవాళ మదనపల్లిలో గతంలో పనిచేసిన ఆర్డీఓలు, తర్వాత ఇతర సిబ్బంది కుమ్మక్కయ్యి రికార్డు రూములు తగలబెట్టేశారంటే భూ కబ్జా ఎంత ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరిగింది. వాళ్ళు అంతటితో కూడా ఆగకుండా రికార్డుల్ని తగలబెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ వణికిపోయారు. అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అసలు మనం ఈ రాష్ట్రంలో బతకగలుగుతామా? మన భూములు, మన ఇళ్ల స్థలాలు మనకు దక్కుతాయా? మన బిడ్డలకు ఉపాధి దొరుకుతుందా? బిడ్డలకు ఉపాధి సంగతి, అసలు మన బిడ్డల ప్రాణాలకి రక్షణ ఉంటుందా? మనకు రక్షణ ఉంటుందా? అసలు నోరు ఎత్తడానికి ఇందాక మీరు దీంట్లో మాట్లాడారు, ఇంట్రోలో చెప్పారు. గతంలో ఇక ఆయన భయపడి ఎవరో కూడా నోరు ఎత్తలేకపోయారని. రైతు పట్టదారి పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసాడు. ఎంత ఘనంగా వేసుకున్నాడంటే ఆయన ఏదో ఈ భూమి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టుగా. అది ఎవరు అడగాల్సింది? అసలు కోస్తా ప్రాంతంలో వాళ్ళు అడగాలి. అసలు
కానీ రాయలసీమలో పులివెందులకు సంబంధించిన ఒక భాస్కర్ రెడ్డి గారిని ఆ నియోజకవర్గంలో భారతీరెడ్డిని అడిగాడు, ఏంటమ్మా మీ భర్త గారు ఇట్లా మా పాస్ పుస్తకాల మీద ఆయన భర్త ఫోటో వేసుకున్నాడు ముఖ్యమంత్రిగా, కానీ ఆయనేమో ఇక్కడ మాకు కనపట్టలేదు అడుగుదామంటేను, మీరైనా చెప్పండి అమ్మా ఇదేమన్నా ధర్మం అని అడిగితే ఆమె కూడా నివ్వెరపోయింది. ఇప్పుడు భారతీరెడ్డి గారు ఏమి నిశాని కాదు కదా, ఆమె చాలా ఈయన కంపెనీలన్నీ రన్ చేస్తుంది. ఆమె సిమెంట్ కంపెనీలు అనేక కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కంపెనీలన్నిటికీ ఆమె చైర్మన్ గాను మేనేజింగ్ డైరెక్టర్ గాను రకరకాల హోదాల్లో పనిచేస్తుంది కాబట్టి ఆమె కూడా నోరెత్తలేకపోయింది. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన కుంభకోణం కూడా అప్పుడే బయటపడింది. కానీ ఆ రోజు ఆమె కూడా ఏం చెప్పలేక వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్థమైంది 8,400 ఇళ్లకి శాంక్షన్ అయితే డబ్బులు కేవలం 99 ఇళ్ళు ఎన్నో పూర్తయినాయి, కానీ నిధుల్లో 85% రిలీజ్ చేశారు. అది వాళ్ళకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడికి. ఆ రకమైన కుంభకోణాలు, తర్వాత ఈ ఆస్తులకు సంబంధించిన రక్షణ లేకపోవటం, అదే టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి అది అమలు చేస్తే కనుక ఇక మనం బ్రతకలేమనే పరిస్థితి చాలా వణికిపోయారు ప్రజలు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని మేము వస్తే అది తీసేస్తామని చెబితే అది పెద్ద వరాల జల్లులాగా అనిపించింది. అమ్మో దేవుడు భగవంతుడే వచ్చాడు మనకి కాపాడతానికని. ఆ నల్ల చట్టాలు కనుక అమలైతే ఇక ఆంధ్రప్రదేశ్ బీహార్ కూడా కాదు, అసలు ఏ రాష్ట్రంతో మనం పోల్చుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అంత దారుణమైన భయానక పరిస్థితిలోకి వెళ్ళేది. అప్పుడు ఈయన హామీ ఇచ్చినట్టు ప్రజలు కూడా ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో సావో రేవో తేల్చుకుందాం, ప్రతి వాళ్ళకి ఇంతో అంత ఇళ్ల స్థలం అన్న ఉంటుంది, ఎక్కడోసారి చిన్న జాగా అయినా ఉంటుంది కదమ్మా. వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు ఆ చట్టానికి భయపడే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈయన గనక గెలిస్తే ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేస్తాడనే నమ్మకంతో చేశారు. ఆయన కూడా అది మాట నిలబెట్టుకున్నాడు. ఇన్ని వైట్ పేపర్స్ వేస్తూ కూడా తన కార్యక్రమం ఏ అయితే హామీలు ఇచ్చాడో, ఇలాంటి డ్రకోనియన్ లాస్ అంటారు, వీటిని నల్ల చట్టాలు అంటారు. ఆ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయడంతో ప్రజలందరికీ మనసులో ఒక ప్రశాంతత అయితే ఏర్పడింది, గాలి పీల్చుకుంది. చంద్రబాబు నాయుడు గారు రావటం వేరు, తర్వాత జగన్మోహన్ రెడ్డిని పంపటం కొంతవరకు కొరట కలిగినా కూడా నిన్న ఈ చట్టాన్ని రద్దు చేశారు, ఇక మళ్ళీ తిరిగి రాదు అని మీరు అన్నారు. రేపు కౌన్సిల్లో ఎదుర్కొంటామని చెబుతున్నాడని. కౌన్సిల్లో ఎదుర్కొంటే కూడా ప్రజలు ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకు కూడా తెలుసు. నేను అనుకోవటం కౌన్సిల్లో ఎదుర్కొంటారని అయితే అనుకోను. ఒకవేళ కనుక ఎదుర్కొంటే ఇక బాహాటంగా వాళ్ళు కూడా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి ఒకవేళ కనుక అది కాని పక్షంలో అసలు కౌన్సిల్ని రద్దు చేయమని కూడా, ఆల్రెడీ కౌన్సిల్ రద్దు చేయమని వైఎస్ఆర్సీపీఏ ఆల్రెడీ రిజల్యూషన్ పాస్ చేసింది, కేంద్రంలో అది పెండింగ్లో ఉంది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఒత్తిడి మేరకు వెళ్ళి ప్రజల నుంచి ఇంత ఒత్తిడి ఉంది కాబట్టి కౌన్సిల్ రద్దు చేయమని కూడా అడుగుతాడు, ఇలా మాకు అడ్డం పడుతున్నాడని. అట్లాగే నిన్న ఆయన వెళ్ళటం కూడా మోడీ గారి దృష్టికి, తర్వాత షా గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఈయన ఇన్ని రకాల అరాచకాలు చేసి మళ్ళీ ఢిల్లీలో వచ్చి జాతీయ స్థాయిలో ఆయన ఏదో శుద్ధపూస అంటారు చూడండి, ఆ శుద్ధపూసలాగా వచ్చి అక్కడ ధర్నాలు చేయటం కూడా వాళ్ళకి బాగా దృష్టిలో పడింది. అవసరమైతే రేపు పార్లమెంట్ సెషన్ తర్వాత ఇక్కడ నుంచి పోలీసు అధికారులను పిలిపించి ఆయన దగ్గర నుంచి కూడా రిటర్న్గా ఏమేమి జరిగినాయో ఈ 15 రోజుల్లో రాయించుకుని సమావేశం అక్కడే పెడతారు. ఆయన ముందే పెట్టి ఫేస్ టు ఫేస్ ముఖాముఖి తేల్చేస్తారు. తేల్చిన తర్వాత ఈయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే కనుక వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చాలా అసంబద్ధంగా చేశాడు ఈ నిరాహార దీక్ష, వచ్చి ధర్నాలు చేయటం, ఇది మొగుండు కొట్టి మొగసాలకు వచ్చినట్టుంది. ఆయన టైంలో ఇవాళ ఎట్లాగూ వైట్ పేపర్ లా అండ్ ఆర్డర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పెద్దలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు. ఈయన టైంలో ఇచ్చిన డీటెయిల్స్ కూడా మేము ఆయన ముందే చర్చించాము అది పోలీసు అధికారులతోనూ, అందులో నిజం లేదని తేలింది అని ఆయన గాలి కూడా పోద్ది. ఊరుకోరు, ఎందుకంటే అది బీజేపీ విశ్వసనీయత మీద, బీజేపీ పనితీరు మీద కూడా ఒక బ్యాడ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈయన విమర్శన చేసింది ఒక రకంగా మోడీ గారి మీద కూడా తిరుగుబాటే అనుకోవాలి. ఇది ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటారు. ఒకవేళ కౌన్సిల్ రద్దు కనుక ఆ ప్రపోజల్ని స్పీడప్ చేశారనుకోండి, వాళ్ళ సభ్యులే ఆయన మీద తిరగబడతారు. ఎట్లా అంటే నువ్వు నీ మూలాన మాకు మా ఎమ్మెల్సీ పదవులు కూడా పోయినాయి, ఇట్లాంటి నల్ల చట్టాలను సపోర్ట్ చేయమంటావని. కాబట్టి వాళ్ళ పదవులకి ఎసరు తెచ్చుకునే పని వాళ్ళైతే చేయరు. ఎవరైనా ఒక చిన్న మాటమ్మా, ఎవరి డెత్ వారెంట్ మీద వాళ్ళు సంతకం పెట్టుకుంటారా? నన్ను ఉరి తీయమని నేనే పెట్టుకుంటానా? సేమ్ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అక్కడ అదే ఉంటుంది. వాళ్ళ పదవి పోగొట్టుకోరు. అవసరమైతే ఈయనతో ఎదిరించి అయినా సరే, లేదు ఇతర పార్టీకైనా చేరిపోతారు. మొత్తంగా చేరిపోతే పార్టీ మార్పిడి చట్టాలు కూడా ఏం వర్తించవు. అయితే ఇదే కాకుండా ఎలక్షన్స్కి ముందు ఇంకో ప్రచారం కూడా చేసింది.
వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు గారు కంటిన్యూ చేయరు, తీసేస్తారు అని చెప్పి నిన్న అసెంబ్లీలో దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థకి ఆయన ఆ రోజే చెప్పారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, భయపెట్టి వీళ్ళని రాజీనామా చేయించారమ్మా, చాలామందిని చేయించారు పాపం. మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మిమ్మల్ని ఉంచరు, మేము వస్తేనే ఉంచుతారు, కాబట్టి మీరు ఇప్పుడు రిజైన్ చేసి మా పార్టీ ప్రచారం చేయండి, మళ్ళీ మేమే గెలుస్తున్నాం కాబట్టి ఎట్లాగ 30 ఏళ్ళు గెలుస్తామనే భ్రమలో ఉన్నారు కదా, మేమే రాగానే మళ్ళీ మీకు పునర్నియామకాలు చేస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పారు, మీరు తొందరపడి రాజీనామాలు చేయబాకండి, ఈ గవర్నమెంట్ రాదు, మేము వచ్చామంటే మిమ్మల్ని ఇంకా 5,000 పెంచి మరి మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, వ్యవస్థను రద్దు చేసే పరిస్థితి ఉండదని. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే పైకి చెబుతున్నాడు కానీ ఆయన ఖచ్చితంగా అమలు చేయడన్నారు. కానీ నిన్న శాసనసభలో కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రభుత్వం ప్రకటించింది, మేము వాలంటీర్ వ్యవస్థ రద్దు చెయ్యము, మేము అన్నట్టు 10,000 కూడా పెంచుతామని చెప్పారు. ఇప్పుడు తీరా అన్యాయం జరిగింది ఎవరికంటే పాపం దెబ్బతినిపోయింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పెద్దల మాటలిని, ఎమ్మెల్యేల మాటలు, మినిస్టర్ల మాటలిని రాజీనామా చేశారో వాళ్ళు ఎటు కాకుండా పోయారమ్మా. వాళ్ళకి ఉద్యోగాలు అయితే రావు. ఇక ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చేది లేదు, ఇక వాళ్ళు నియామకాలు జరిగేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన.